హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇక్కడ చూడండి, పోస్టర్ చూడండి. ఏజ్ పెంచాల్సిందే, నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇక యుద్ధం మొదలు పెడదాం. జూన్ 2 డెడ్ లైన్. కానిస్టేబుల్ ఉద్యోగాలకి 35 సంవత్సరాలు, జనరల్ నోటిఫికేషన్లకి 47 సంవత్సరాలు. ఇలా ఏజ్ పెంచాల్సిందే మరియు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ కావాల్సిందే. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఇది ప్రభుత్వం వరకు చేరే వరకు ఈ వీడియో వెళ్ళాల. చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియోలో చాలా కూలంకుషంగా అన్ని విషయాలు నేను చర్చిస్తాను. కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే రేపు జూన్ 2వ తారీఖు నుంచి మన యుద్ధం మొదలు కాబోతుంది. ఎందుకంటే నిన్న యాదగిరిగుట్టలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిరుద్యోగులకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. కాలయాపన చేసింది ప్రభుత్వం. కాబట్టి దీనిపైన పూర్తి సమగ్రంగా సమాచారంతో మీ ముందుకు వచ్చాను. యుద్ధం మొదలు, ఈ అబద్ధాల సర్కారు పైన యుద్ధం మొదలు పెడదామన్న కాన్సెప్ట్తోని రేపు జూన్ 2 నుంచి కార్యాచరణని మనం తీసుకోబోతా ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్స్ ఇచ్చాను. జూన్ 2 డెడ్ లైన్, యుద్ధం మొదలు. ఎందుకంటే జూన్ 2 తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన రోజు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిందే ఉద్యోగాల కోసం, నోటిఫికేషన్ల కోసం, నియామకాల కోసం. నీళ్లు, నిధులు, నియామకాలనే 3 పదాలు ఉన్నప్పటికీ నీళ్ల పంచాయతీ అయిపోయింది. మన బడ్జెట్ మన కాడు ఉంది, మన నిధులు మనకు వచ్చినాయి, కానీ నియామకాలు మాత్రం ఇంకా రాలేదు. దానికోసమే జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి మన యుద్ధం మొదలు పెడదాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ సర్కారు 2.5 సంవత్సరాల అధికారంలోకి వచ్చి ఇదొక అబద్ధాల సర్కారుగా మిగిలిపోయింది. ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినట్టుగా 2.5 సంవత్సరాల కాలంలో అరాజు పాటలు పాడుతూ 50,000 ఒకసారి, 60,000 ఒకసారి, 70,000 ఒకసారి, 1,00,000 ఉద్యోగాలు ఒకసారి మతి భ్రమించినట్టుగా ముఖ్యమంత్రి యొక్క మాటలు, మంత్రుల యొక్క మాటలు నిరుద్యోగుల యొక్క జీవితాలను ఆటలాడుకున్నట్టుగా. ఎందుకంటే వాళ్ళు త్వరలో అన్న పదానికి ఏకంగా 2.5 సంవత్సరాలైంది. త్వరలో నోటిఫికేషన్, త్వరలో నోటిఫికేషన్, త్వరలో నోటిఫికేషన్. ఇట్లా 3వ జూన్ వచ్చింది, డిసెంబర్ 9 పోయినాయి, జనవరి 26 పోయినాయి, ఆగస్టు 15 పోయింది, ఉగాది పోయినాయి, సంక్రాంతులు పోయినాయి, అన్నీ పోతూనే ఉన్నాయి. కానీ నోటిఫికేషన్లు మాత్రం రాలేదు. మరి వాళ్ళు ఎన్నికలప్పుడు ఏం చెప్పారు? ఎందుకంటే అబద్ధాల మేనిఫెస్టోని అద్భుతంగా తయారు చేశారు. ఫేజ్ 1 ఏప్రిల్, మే, జూన్లో, ఫేజ్ 2 నవంబర్, డిసెంబర్లో, సెప్టెంబర్ 17 నాటికి ఖాళీలు గుర్తించి ఉద్యోగాలు ఇస్తామని అబద్ధాల మేనిఫెస్టోని తయారు చేశారు. 2 సార్లు అసెంబ్లీలలో ఇయర్ క్యాలెండర్ కూడా ప్రవేశపెట్టారు. కానీ ఉద్యోగాల సంబంధించి ఊసు లేదు, ఆసు లేదు, పాసు లేదు అన్నట్టుగా తయారైన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి 2.5 సంవత్సరాలుగా ఏం చేశారు అన్న అంశాన్ని మనం టార్గెట్ చేస్తూ ఇక ఆగేది లేదు, మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈ ఉద్యమ నిర్మాణంలో భాగంగా ముందుగాల చెల్లా చెదురుగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి ఒక బాధ్యతని ముందుగాల తీసుకోబోతున్నాం. హైదరాబాదులో కొట్లాడే ఒక 30-40 మందితో మీటింగు పెట్టి మన కార్యాచరణని ప్రకటిస్తాం. ఈ కార్యాచరణ ప్రకటించిన తర్వాత టోటల్గా 119 మంది ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇస్తాం. కలిసిన వాళ్ళకల్లా పొద్దుగాల 6 గంటలకు లేచి ప్రతి ఎమ్మెల్యే కోటర్ దగ్గర నిలబడి వినతి పత్రాలు ఇచ్చి సాధక బాధకాలు మొత్తం చెప్పి మొత్తం కదిలించే ప్రయత్నం చేస్తాం. అన్ని రాజకీయ పార్టీలని, ముందుగాల టీఆర్ఎస్ని, తర్వాత బీజేపీని. ఇవాళ యుద్ధం అనేది నాట్ ఓన్లీ కాంగ్రెసే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపైన కూడా యుద్ధం మొదలుపెట్టి ఒక ప్రయత్నం చేద్దాం. ఇటు కాంగ్రెసు, అటు బీజేపీ 2 మోసం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇస్తాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తాం, బీజేపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తాం, టీఆర్ఎస్ పార్టీ వినతి పత్రం ఇస్తాం, సిపిఎం పార్టీని, సిపిఐ పార్టీని, అన్ని పార్టీల నాయకులను కలుస్తాం. అలాగే అన్ని విద్యార్థి సంఘాలు, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, అలాగే ఏఎస్ఎఫ్ఐ,
పీడిఎస్యు టోటల్గా రాష్ట్రంలో ఎన్ని విద్యార్థి సంఘాలు ఉన్నాయో, బీసీ విద్యార్థి సంఘాలను, ఎస్సీ విద్యార్థి సంఘాలని, ఎస్టీ విద్యార్థి సంఘాన్ని, అన్ని విద్యార్థి సంఘాలను కలిసి వినతి పత్రాలు ఇస్తాం. వాళ్ళ యొక్క మద్దతు కూడగట్టే ఒక ప్రయత్నం చేస్తాం. దానితో పాటుగా ఎమ్మెల్యేల కంపల్సరీ, ఎమ్మెల్సీల కంపల్సరీ వినతి పత్రాలు ఇచ్చి జిల్లాల యొక్క బాట కూడా పడతాం. అన్ని విద్యార్థి సంఘాలు ఏకం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టడీ హాల్స్, దిల్సుఖ్నగర్లో ఉన్న స్టడీ హాల్స్, అలాగే ఆర్టీసీ క్రాస్లో ఉన్న స్టడీ హాల్స్, వరంగల్లో ఉన్న స్టడీ హాల్స్, నల్గొండలో ఉన్న స్టడీ హాల్స్, రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని ఏకం చేస్తాం, కదిలిస్తాం, మహా ఉద్యమాన్ని నిర్మిస్తాం. కంపల్సరిగా ఉద్యోగ సాధన లక్ష్యంగా కొట్లాడే ప్రయత్నం చేస్తాం. ఒకవైపు ఉద్యోగాల నోటిఫికేషన్ కొట్లాడుతూనే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు ఏంటి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఏంటి, ప్రతి జిల్లాకు ఒక స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ప్రతి సంవత్సరం జిల్లాకు ఒక 10,000, 20,000, 30,000 మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నం, వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం. హైదరాబాదులో ప్రైవేట్ రంగంలో ఏ ఉద్యోగాలు ఉన్నాయి, ఏ ఉద్యోగాలు ఎవరు చేయగలుగుతారు, ఎవరికి ఏ స్కిల్స్ అవసరం అన్న అంశాలపైన కూలంకుషంగా చర్చించడమే కాకుండా ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలా. ఆ కమిటీలో ఒక సాఫ్ట్వేర్ రంగ నిపుణుని, ఒక ఇండస్ట్రియల్ రంగానికి సంబంధించిన వాళ్ళని, ఒక విద్యార్థి సంఘాల నాయకులని, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో ఒక 10 మందితో తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు దొరికే ఉపాధి ఏమిటి, ఎంత జీతం దొరుకుతుంది, వాటి పరిష్కార మార్గాలు ఏంటి, హైదరాబాద్లో ఇండస్ట్రీ సెక్టర్ ఏంటి, సాఫ్ట్వేర్ రంగం ఏంటి, ఏం పరిశ్రమలు ఉన్నాయి, విద్యార్థులకు ఎలాంటి లోన్లు ఇస్తే ఏ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, స్వయం ఉపాధి పథకాలు ఏంటి, వాటి ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలా, ప్రభుత్వ ఉద్యోగాలను ఎట్లా నింపాలా అన్న అంశాలపైన ఒక చర్చించే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కార మార్గాలు కనుక్కొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా 2029లో 29 ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశంగా ఎజెండాగా ఉండాలి. అవసరమైతే నిరుద్యోగుల యొక్క రాజకీయ పార్టీ పెట్టి రేపు 119 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలి. మన ఎమ్మెల్యే గెలవకపోవచ్చు, కానీ గెలిచేవాడిని ఓడించే దమ్ము మనకుంటుంది. మన ఓటు బ్యాంకు ఎంత లేదన్నా 15 నుంచి 20% ఓటు బ్యాంకు ఉంటుంది. నిరుద్యోగులందరినీ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యపరిస్తే, చదువుకున్న వాళ్ళందరినీ చైతన్యపరిస్తే ఈ ప్రభుత్వాలన్నీ తారుమారు కావడానికి కంపల్సరీ తారుమారైతే ఇక్కడ ఆ లక్ష్యం పెట్టుకుందాం. అలాగే నిన్న కానిస్టేబుల్ సంబంధించి జీవో 87 ఇచ్చారు. ఆ 87 జీవోలో ఎంత సార్ అంటే కేవలం 32 సంవత్సరాలు ఇచ్చారు. కానీ జీవో నెంబర్ 31 ఏం చెప్తుంది సార్ అంటే 34 సంవత్సరాలు అని చెప్తుంది జీవో నెంబర్ 31. అదేవిధంగా జీవో నెంబర్ 42 ఏం చెప్తుంది సార్ అంటే 46 సంవత్సరాలు అని చెప్తుంది. కానీ 86 జీవో ఇచ్చి 44 ఏళ్లకు 2 సంవత్సరాలు కుదించారు. జీవో నెంబర్ 87 ఇచ్చి 32 జీవోని ఇంప్లిమెంట్ చేయకుండా 32 సంవత్సరాలకే కుదించారు వయసుని. ఆ వయసుని కంపల్సరిగా సాధిస్తాం, ఎలాంటి డౌట్ లేకుండా. కాబట్టి ఇవాళ ఏజ్ అవసరమైన వాళ్ళు కనుక ఒక్క అడుగు ముందుకేసి మనమందరం చేతులు కలిపితే ఖచ్చితంగా ఏజ్ అనేది పెద్ద కష్టమైన పనేమి కాదు. నిన్న మొన్న కూడా మనకి ఏజ్ 34 ఇస్తే 1 మంత్లోగా మనం కంపల్సరీ ఫైట్ చేసినాం, నిలదీసినాం. ఖచ్చితంగా 44 చేశారు. అది కాదు మన టార్గెట్ 46 సంవత్సరాలు, 46 కాదు 47 సంవత్సరాలు ఇవ్వాలన్నటువంటి ఒక టార్గెట్తో ఒక మిషన్ని మనం ఏర్పాటు చేసుకొని ఒకవైపు నోటిఫికేషన్ల కోసం కొట్లాడుతూనే ఏజ్ రిలాక్సేషన్ అయితే 100% సాధిస్తాం. అది పెద్ద విషయం కూడా కాదు. కాకపోతే ఎవరైతే వయసు అవసరం ఉందో వాళ్ళందరూ ఒక అడుగు ముందుకేస్తేనే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి నిరుద్యోగులందరినీ ఏకం చేసే బాధ్యతగా అశోక్ సార్ ముందడుగు వేస్తారు. అందరినీ కలుసుకొని అందరినీ సమాయత్తం చేసి అవసరమైతే ఒక రాజకీయ పార్టీ పెట్టి, నిరుద్యోగ రాజకీయ పార్టీ పెట్టి అడుగులు వేసి ఒక ప్రయత్నం చేద్దాం. నిరుద్యోగ విద్యార్థి సమితి అనే పేరుతోని ఐక్యమవుదాం. అవసరమైతే రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది తెలంగాణలో నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, యువత పైన ఉంది, చదువుకున్న వాళ్ళందరిపైన. చదువుకున్నవాడు మానసిక ప్రశాంతతో టెన్షన్ లేకుండా ఒక పెళ్లి చేసుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భంలో మొత్తం ఈ వ్యవస్థ కోసం కొట్లాడాల్సిన అవసరం ఉంది. రైతులకైతే ఎలాంటి మేనిఫెస్టో ఉందో, మహిళలకైతే ఎట్లాంటి మేనిఫెస్టో ఉందో, నిరుద్యోగ మేనిఫెస్టో కూడా ఖచ్చితంగా
రేపు 2029 ఎన్నికల్లో అదే మేనిఫెస్టోతో పోవాలా. ఎందుకంటే వాళ్ళ దేశంలో జనతా కాక్రోచ్ పార్టీ 2 రోజులలో దేశాన్ని కుదిపేసే విధంగా ఏ విధంగా అయితే చర్చ అయిందో, తెలంగాణ లాంటి చర్చని మొదలుపెట్టే విధంగా మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలని కంపల్సరిగా వెంటాడి ఈ నిరుద్యోగులే ప్రభుత్వాన్ని శాసించే విధంగా మన అడుగులు ఖచ్చితంగా వేయాల్సిన అవసరం అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఉస్మానియా యూనివర్సిటీకి ఆయన ఏతుల పడుతూ వచ్చి మీటింగ్ పెట్టాడు. పిలువని పేరంటానికి వచ్చినట్టుగా 1000 కోట్లు ప్రకటించాడు. డిసెంబర్ 9వ తారీఖు నాడు జీవోలు జారీ చేశాడు. ఇప్పటి వరకు అనా పైస కూడా ఉస్మానియా యూనివర్సిటీకి జారీ ఇచ్చిండా అంటే అనా పైస కూడా ఇవ్వలేదు. ఇది అబద్ధాల సర్కారు. రేవంత్ రెడ్డి అంటేనే అబద్ధాల కోరు అన్న అంశం రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయింది. అందరి వాళ్ళ రైతులు కూడా కల్లాలలో ఒడ్లు కొనలేని పరిస్థితులలో వాళ్ళ తెలంగాణ సమాజం ప్రభుత్వం అనేది ఉన్నది. వాళ్ళు ఇచ్చిందల్లా గొప్ప పనుల్లా 2 పనులు. ఒకటి ఫ్రీ బస్ ఇచ్చారు, రెండవది ఇందిరమ్మ ఇళ్లతో ఫ్రీ బస్సుతో రాష్ట్ర అభివృద్ధి జరుగుద్దా అంటే ఎంతవరకు జరుగుద్దో మీరు ఆలోచన చేయవచ్చు. అవి మంచి పథకాలే కావచ్చు. ఆ పథకాలతోనే 5 ఏళ్ల పాటు కాలం వెళ్ళబూస్తాం. ఎలాంటి అభివృద్ధి పనులు మేము చేయము, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించము, ఎలాంటి ఉపాధి మార్గాలు మేము చూపము. మేము కొట్టుకుంటాం, మంత్రి పదవుల కోసం కొట్టుకుంటాం, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కోట్ల రూపాయలు సంపాదిస్తాం, వెనకేసుకుంటాం, ఈ రాష్ట్రాన్ని ఆగం పట్టిస్తాం. మాకు చదువు లేదు, సంధ్య లేదు, ఏమి రాకున్నా 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాలో తెలివి నేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కూసాలు కదిలించకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం యుద్ధం మొదలు పెట్టాల్సిందే. నోటిఫికేషన్ల కోసం, ఏజ్ రిలాక్సేషన్ కోసం కానిస్టేబుల్ 35 సంవత్సరాలు, అలాగే జనరల్ ఉద్యోగాలు 47 సంవత్సరాల కోసం కొట్లాట మొదలు పెడదామన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ పోస్టర్ని మనం వాట్సాప్లలో, ఫేస్బుక్లలో పంచి ఒక ప్రయత్నం చేద్దాం. యుద్ధం మొదలు జూన్ 2వ తారీఖు అబద్ధాల సర్కారు. ఈ అబద్ధాల సర్కారుని ఏ విధంగా మెడలు వంచాలా, మనమందరం ఐక్యంగా చేతులు కలిపితే పెద్ద కష్టమైందంటే కష్టం ఏమి కాదు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలను మార్చిన శక్తి యువతకు ఉంది. తెలంగాణలో యువశక్తి బలంగా ఉంది. ఆ యువశక్తి మొత్తం కూడా చైతన్యంగా కదిలితే 2029 మన ఎన్నికల్ని మనం శాసించవచ్చు. మనం కావలసినటువంటి సౌకర్యాలు కల్పన పొందవచ్చు, ఉపాధి మార్గాలు వెతుక్కోవచ్చు. హైదరాబాద్ పెద్ద హబ్. దేశంలోనే అత్యధిక ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించే సత్తా ఎవరికి ఉన్న సార్ అంటే హైదరాబాద్కు ఉంది. హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగంలో ముందంజలో ఉంది, ఇండస్ట్రియల్ రంగంలో ముందంజలో ఉంది. కానీ దాంట్లో నా తెలంగాణ బిడ్డలు ఎక్కడ కూడా కనబడతలేరు. దాన్ని కూడా మనం ఫోకస్ పెట్టి దానికి అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకొని చదువుకున్నవాడు ప్రశాంతమైనటువంటి మదనంతో చదివే విధంగా, ముందుకు పోయే విధంగా, కనీసం పెళ్లి చేసుకుని ప్రశాంతంగా ఉండే విధంగా, నీ చదివిన డిగ్రీకి, నీ చదివిన బీటెక్కి, నీ చదివిన ఎంటెక్కి ఒక సంపూర్ణత చేరాలంటే మనం నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి చైతన్యవంతంగా అడుగులు వేస్తే, పిడికిలు బిగిస్తే ఖచ్చితంగా ఈ నిరుద్యోగత లేని ఒక సమాజాన్ని, ప్రశాంతత ఉన్నటువంటి సమాజాన్ని, టెన్షన్ లేని ఒక సమాజాన్ని, చదువుకున్నానికి అర్థం కలిగించే సమాజాన్ని మనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 2 నుంచి యుద్ధం మొదలు పెడదాం. అది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో, ఎక్కడ కూడా ప్రజాస్వామ్య మార్గాలలో మన ధర్నాల రూపంలో, నిరసన రూపంలో, సమావేశాల రూపంలో, సభల రూపంలో ఒక యుద్ధం లాగా దాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయ పార్టీలకి సవాల్ చేసే విధంగా మన ఉద్యమం ఖచ్చితంగా ఉండబోతుంది. అడుగు లేద్దాం ముందుకు. వాళ్ళు జైల్లో పెట్టుకుంటారా, కేసులు పెట్టుకుంటారు, ఏమన్నా పెట్టుకోండి, ఏం పెట్టుకున్నా కూడా నిలవరించే శక్తి మనకుంది. రేపు కేసులు పెడితే యువ న్యాయవాదులు మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తారు. యుద్ధం మొదలు పెడదాం. రేపు జూన్ 2 నుంచి యుద్ధం ఒక 2 సంవత్సరాల పాటు బలంగా పిడికిలు బిగించి మనం కొట్లాడగలిగితే 2029 ఎన్నికలను మనం శాసించే శక్తి మనకు వస్తుంది. దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తాం, ఊరూరు కదులుతాం, ఊరూరుని చైతన్యపరుస్తాం. ప్రతి ఊర్లో యువత ఉంది. ఎక్కడ కూడా వల్గారిటీ మాటలు లేకుండా ఎవరిని యుద్ధాన్ని తయారు చేసే ఒక సైనికులని మనం తయారు చేసుకోవాలని అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు అనే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ యుద్ధం మొదలైంది. అబద్ధాల సర్కారుని దించాల్సి కంపల్సరీ దిగిపోతే అలాంటి డౌట్ ఏం లేదు. వాళ్ళు దిగిపోతే మన సమస్య పరిష్కారం అవుతా. కాంగ్రెస్ పార్టీ పోతే మన సమస్య పరిష్కారం అవుతా, ఇంకో పార్టీ వస్తుంది. కానీ మన సమస్య మూలాలు ఏంటి, సమస్య పరిష్కార మార్గాలు ఏంటి, కమిటీలు వేయాలా, దానికోసం యుద్ధం ప్రకటించాలా. రాబోయే ప్రభుత్వాలు కూడా మీ యువతకు ఏం చేస్తావు క్లియర్ కట్గా మేనిఫెస్టో పెట్టాలా.
మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే విధంగా, వాళ్ళ బలమైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఇవాళ రైతుల కోసం ₹1,00,000 ఇస్తామంటున్నారు. అలాగే రైతు బంధు ఇస్తామంటున్నారు, రైతు బీమా ఇస్తామంటున్నారు, మహిళలకు ఫ్రీ గ్యాస్ ఇస్తామంటున్నారు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తామంటున్నారు. అట్లాగే నిరుద్యోగులకు మనకు ఫ్రీగా ఏమొద్దు, లోన్ల రూపంలో ఆ లోన్లు మేమే కట్టుకుంటాం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వండి. మా హైదరాబాదులో ఈ తెలంగాణ నిధులతో కట్టుకున్న కంపెనీలలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి. హైదరాబాదులో మార్కెట్ను వాడుకుంటున్న సాఫ్ట్వేర్ రంగంలో మాకు ప్రాధాన్యం ఇవ్వండి, మమ్మల్ని ఉద్యోగాలుగా తీసుకోండి. ఆ ఉద్యోగులు తీసుకోవాలంటే మమ్మల్ని తీర్చిదిద్దాలా, మాకు లాంగ్వేజ్ స్కిల్స్ కావాలా, టెక్నికల్ స్కిల్ కావాలా, ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలా. బడ్జెట్లో నిరుద్యోగుల కోసం ఓ 10,000 కోట్ల రూపాయలని ఖచ్చితంగా ప్రతి బడ్జెట్లో ఇవ్వాలా, దాన్ని యూటిలైజ్ చేయాలా. దానికి సమర్థత, నిబద్ధత, న్యాయంగా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లని ఇటువైపులు కనుక కరెక్టుగా పనిచేయగలిగితే తెలంగాణలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు మాత్రమే నింపగలిగే సత్తా ఉంది. మిగిలిన వాళ్ళకి ఎట్ట న్యాయం చేయాలన్న దానిపైన మన కసరత్తు మొదలు పెట్టాలా. రౌండ్ టేబుల్ సమావేశాలు పెడదాం. నిరుద్యోగ సమస్య పైన జిల్లాకు రౌండ్ టేబుల్ సమావేశం పెడదాం. ప్రతి లైబ్రరీలో విద్యార్థులతో ముచ్చటిద్దాం, విద్యార్థులను కదిలించే ప్రయత్నం చేద్దాం. మన సమస్య పరిష్కార మూలకాల కోసం యూనివర్సిటీలు తిరుగుదాం, ప్రొఫెసర్లతో చర్చలు జరుపుదాం, ఐఏఎస్ ఆఫీసర్లతో చర్చలు జరుపుదాం. మన సమస్య పరిష్కార మూలాలని కనుగొనే ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కానీ రేపు జూన్ 2 నుంచి మనం అడుగులు వేయాల్సిందే, మన సమస్య పరిష్కారం కోసం కొట్లాడాల్సిందే, నిలదీయాల్సిందే, మనం ఈ రాష్ట్రాన్ని కదిలించాల్సిందే. యువతని వాళ్ళని ఒక స్పృహలోకి తీసుకొచ్చి వాళ్ళంతలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా, ప్రశాంతంగా బతికే విధంగా తయారు చేసిన బాధ్యత ఈ రాష్ట్రంలోని మేధావుల పైన ఉన్నది, ప్రొఫెసర్ల పైన ఉన్నది, చదువుకున్న వాళ్ళ పైన ఉన్నది. మీరందరూ ఒక అడుగులు వేయండి. మురళి గారు రాజీనామా చేశారు, మీరు ఒక నివేదిక ఇస్తే పని అయిపోదు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత కూడా తీసుకోవాలా. బాధ్యత తీసుకున్నప్పుడే పరిష్కారం దొరికినప్పుడే. అంటే దాన్ని కేవలం ఇవాళ మేనిఫెస్టో ఇచ్చారు, మేనిఫెస్టో ఇవ్వడం అయిపోలేదు కదా, మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేస్తేనే సమస్య పరిష్కారం దొరుకుతుంది. కానీ మురళి ఐఏఎస్ గారు, మీరు మాటలు చెప్పడం కాదు, పని మొదలు పెట్టండి, యుద్ధం ప్రకటించండి. ఒక సమసమాజ స్థాపన కోసం. ఇక్కడ ఎందుకంటే డబ్బులున్నోడు ఎమ్మెల్యే, డబ్బులున్నోడు ఐఏఎస్ ఆఫీసర్, డబ్బులున్న వాళ్ళు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, డబ్బు లేని వాడు కిందికి పోతున్న సందర్భం మనకు కనబడతా ఉంది. దేశం అట్లే తయారైంది, రాష్ట్రం అట్లే తయారైంది. కాబట్టి మంచి సమాజం కోసం మనం అడుగులు వేయాల్సిన అవసరం అంశాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది ఒక పోస్టర్ని మీకు వాట్సాప్లలో పంపిస్తున్నాను. ఈ వీడియోని ప్రతి అభ్యర్థి ఖచ్చితంగా కామెంట్ చేయాలా, లైక్ చేయాలా, షేర్ చేయండి. సబ్జెక్టుని జనంలోకి, విద్యార్థి లోకంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారని స్పష్టంగా చెప్తా ఉన్నాను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో ద్వారా మనం ముందుకెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. అందరూ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను.